ఇక కీసర ఆలయంలో గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇక ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులవుతున్నారు. అయితే విఐపీల తాకిడి కూడా ఇంకా ఈ ఆలయానికి వచ్చిందని చెప్పొచ్చు. అయితే విఐపీలు ఒక్కొక్కరుగా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. అయితే గ్రేటర్ మేయర్ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇప్పుడే బయటకు వచ్చారు. మరి ఒకసారి వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భక్తులు కూడా మరికొంతమంది చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. నగర మేయర్ కాస్త బిజీగా ఉన్నారు. అయితే భక్తుల్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఇక్కడే హైదరాబాద్ నుంచి వచ్చాము. మార్నింగ్ వచ్చాము, 8 అయింది వచ్చేసరికి. అభిషేకం చేయించుకొని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ ఇయర్ వచ్చారు? 3 years నుంచి వస్తాము కంటిన్యూస్. సార్ మీరు చెప్పండి, ఉపవాసం ఉంటారా? ఎట్లా శివరాత్రి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఉపవాసం చేసి జాగరణ చేసి. అమ్మ మీరు చెప్పండి, ఎంతవరకు నమ్ముతారు శివుని దర్శించుకోవడం వల్ల ఈ రోజు ఎలాంటి శుభాలు కలుగుతాయి అనుకుంటున్నారు? ఏమో మేము దర్శనం చేసుకుని వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కుకట్పల్లి. ఈసారికి ఇది వరకు వచ్చారా? ఈ రోజు ఇదివరకు వచ్చాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ ఒకే ప్లేస్ నుంచి, కుకట్పల్లి. ఇదివరకు ఎప్పుడన్నా ఈసారి చూసారా? చాలా సార్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత? ఎట్లా ఉంటుంది? ఇంకా దర్శించుకోలేము, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తారు కదా, ఎట్లా ఉంటది దర్శించుకోవడం వల్ల? బాగుంటుందనే కదా వస్తుంది. అమ్మ మీరు చెప్పండి. మిస్టిక్ హిల్స్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది ఆ స్వామివారి దర్శనానికి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? క్యూ లైన్లలో ఇబ్బంది ఏమైనా ఉందా? మంచిగా క్యూ లైన్ సాఫీగానే? ఏం లేదమ్మా. మేయర్ గారు ఉన్నారు, మేయర్ గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈ గ్రేటర్ పరిధిలో ఉన్న టెంపుల్స్ ని ఎట్లా డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ల విషయంలో మరి వాటి పునర్నిర్మాణ విషయంలో వాటికి సంబంధించిన మరి ఇట్లాంటి అకేషన్స్ మహాశివరాత్రికి మరి ఈ రోజు రావడం జరిగింది. మరి శివునికి సంబంధించింది కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, సాయిబాబా కానీ, ఎవరు కానీ ఇలా దేవుని విషయంలో, దేవుని భక్తుల విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి గురి కాకుండా వాటిని భక్తి శ్రద్ధలతో డెవలప్ చేయడానికి, మరి వాటిని పునర్నిర్మాణం చేయడానికి, వాటిని మరమ్మతులు చేయడానికి, మరి కొత్త గుళ్ళు నిర్మించడానికి దేనికి కూడా వెనుకాడకుండా మరి ఇలా భక్తులపైన, ప్రజలపైన ఉన్న మమకాన్ని తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఎన్నోసార్లు చాటుతుంది. మరొకసారి చాటుకోవడానికి ఇలా కొత్త జిల్లా ఏర్పడింది, మేడ్చల్ జిల్లా. మరి కొత్త రాష్ట్రంలో, కొత్త జిల్లాలో మరి అనుకున్న దానికన్నా, గతంలో ఉన్న జరిగిన దానికన్నా ఇంకా వైభవంగా, పటిష్టంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఇంతకన్నా ఘనంగా చేయడానికి కూడా ఆలోచించి అదే రకంగా చేస్తారు. ఈ రోజు ఏర్పాట్ల మీద ఎట్లా అనుకుంటున్నారు? మంచిగా ఉన్నాయి అనుకుంటున్నారు? డెఫినెట్ గా ఇక్కడ ఉన్న మా చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్న గుడి అధికారులు, మరి ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, కొత్త జిల్లా మరి ఏర్పాటు తీరు, ఇవన్నీ కూడా అందరూ కూడా ఉత్సాహంగా మరి ఏ లోటుపాట్లు లేకుండా మంచినీళ్ళ వ్యవస్థ కానీ, మరి చల్లటి పందిర్లు కానీ, మరి ఇక్కడ షీ టాయిలెట్స్ కానీ, షీ టీమ్స్ కానీ, మరి ఇలా మహిళలకు సంబంధించి, పురుషులకు సంబంధించి, భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి భద్రత కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా భక్తులు దర్శనం చేసుకుంటున్న తీరు చూస్తే సంతృప్తికరంగా, ప్రశాంతంగా చేసుకుంటున్నారనేది అర్థమవుతుంది. భక్తులకు ఇచ్చే సందేశం ఏంటి ఈ శివరాత్రి సందర్భంగా? మహాశివరాత్రి సందర్భంగా నిజంగా మరి అలా దేవదేవుని పండుగ, మరి అలా శైవక్షేత్రం, మరి నగరానికి సమీపంలో తెలంగాణలో పటిష్టమైన ఈ కేంద్రం నుంచి తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ సాధించడంలో, మహానగరం మరి వాళ్ళ డెవలప్మెంట్ లో మరి దేవుని ఆశీస్సులు మరి బ్రహ్మాండంగా ఉంటే ముందుకు పోవడానికి కూడా మరి వాళ్ళ మేము కూడా మాకు దీవెనలు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో బంగారు తెలంగాణ సాధించే దిశగా ఇక ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు నగర మేయర్. అయితే అదే దిశలో ప్రభుత్వం కూడా తమకు సహాయ సహకారాలు కూడా అందించాలనేసి కోరుతున్నారు. అయితే ఇక్కడ భక్తులు కూడా చాలా ఎత్తున భక్తులు దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు దేవుణ్ణి కూడా. వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. ఇక్కడ కూడా భక్తులు చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను లాలాపేట నుంచి వచ్చానమ్మా. వచ్చిన ఈ శివరాత్రి సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు ఇంకో గంటల్లో కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు. దయదాల్చి పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, నిజమైన పేదవాళ్ళకి దయదాల్చి ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఆయనంత సీఎం ఈ ప్రపంచంలో లేరని అనుకుంటా. దర్శనానికి వచ్చారు కదా, సో క్యూ లైన్ విషయంలో ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం లేదండి, బాగా వచ్చాను, ఫ్రీగా వచ్చాను. సో ఏర్పాట్ల విషయంలో మీరు చెప్పండి, ఎట్లా ఉంది? బాగుంది. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పండుగలు, మన ఫెస్టివల్స్ అంటూ ఇక
గుడి డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. అందుకనే క్యూ లైన్ల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తట్లేదనేసి కూడా భక్తులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇక భక్తులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ కీసర ఆలయానికి చేరుకొని భక్తులు ఇక్కడ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే పెద్ద ఎత్తున ఉదయం నుంచే భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ రోజు 24 గంటల పాటు ఆలయం కూడా తెరిచే ఉంటుంది. ఇంకా భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజల్లో కూడా పాల్గొంటున్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి? యాప్రాల నుంచి. ఎవ్రీ ఇయర్ వచ్చారా? ఈ ఇయర్ కొత్తగా వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తుంది. శివరాత్రిని ఎలా జరుపుకుంటారమ్మా మీరు? మంచిగానే జరుగుతుంది. ఏమేం చేస్తారు? ఉపవాసాలు ఉంటారా? ఉపవాసం ఉండవు, మేము ఉండము. పాప ఉంటుంది, చిన్న పాప ఉంటుంది, మేము ఉండము. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగారం నుంచి వచ్చామండి. ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఉపవాసం ఉన్నాము, దేవుడి దర్శనం చేసుకుంటున్నాము. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉన్నాం. సో మొత్తం మీద భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి క్యూ లైన్లలో నుంచొని 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 4 క్యూ లైన్లలో కూడా భక్తులు పెద్ద ఎత్తుననే సంఖ్యలో ఉండి ఇక్కడ క్యూ లైన్లో పాటించి మరి దర్శనం జరుగుతుంది. అయితే ఇక్కడ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, మీరు చెప్పండి. కీసర ఆలయం గ్రేటర్ పరిధిలో ఉంది. ఇక్కడికి అంటే సిటీకి అత్యంత చేరువగా ఉన్న ప్రదేశం కాబట్టి చాలా వరకు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు పండగ సందర్భంగా. మరి పండగను ఉద్దేశించి ఎన్ని క్యూ లైన్లను ఏర్పాటు చేశారు? ఇప్పటి వరకు స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు? ముందుగా ప్రతి ఒక్కరికి భక్తులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మా కొత్త జిల్లా మేడ్చల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ మొదటిసారిగా వచ్చిన శివరాత్రి కాబట్టి దీనిలో భాగంగా అధికారులు, మా ఎంపీ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చొరవతోటి ఆల్ కమిటీస్ తోని రివ్యూ మీటింగ్ పెట్టుకుంటూ సామాన్య భక్తులు శివరాత్రి పర్వదినాన భవానీ రామలింగేశ్వర దర్శనం చేసుకుంటారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 4 క్యూ లైన్లు, దాంతో పాటు చలువ పందిర్లు, ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి మరియు వాటర్ ప్యాకెట్స్ దాతల సహాయంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి భక్తులు ఇప్పటి వరకు మాక్సిమం 1 లక్ష వరకు మబ్బుల 4 గంటల నుంచే దర్శనం స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారు, కమిటీ మెంబర్స్ మరియు లోకల్ ఎంపీపీ, జెడ్పీటీసీ గారు, మా ఎంపీటీసీలు, స్థానిక సర్పంచులు, దేవస్థాన ఈఓ గారు, చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరు శివరాత్రి పర్వదినాన దేవుని దర్శించుకోలేగా సకల సహకార్యాలు ఏర్పాటు చేసిన మా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు పబ్లిక్ ఎంతమంది భక్తులు ఇక్కడ విజిట్ అయ్యారు, అలాగే స్వామివారిని దర్శించుకున్నారు, వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు, అలాగే ఈవినింగ్ వరకు ఎంతమంది అంచనా ఉందండి? ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మన కీసరగుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మొదలై ఈ రోజుకి 3వ రోజు. మన 22 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉదయం నుంచి రాత్రి కళ్యాణం నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి, అభిషేకాలు, దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. సాయంత్రం వరకు పెద్ద ఎత్తున చాలా మంది దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. ఈసారి ప్రత్యేకంగా దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు వస్తారన్న అంచనా ఉంది. గతంలో 15-20 రోజుల నుంచి కూడా మన జిల్లా యంత్రాంగం మొత్తం, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మొత్తం కూడా ఏర్పాట్లో ఇదే ఉన్నారు. మొత్తం మీద 3 నుంచి 4 లక్షల వరకు పబ్లిక్ ఇక్కడికి చేరుకొని దేవుణ్ణి దర్శించుకుంటారన్న అంచనా ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామనేసి చెప్తున్నారు. ఆలయం మొత్తం మీద మనం చూసుకుంటే కూడా కిలోమీటర్ మేర క్యూ లైన్ కూడా ఉంది.